పంటల విస్తీకరణ అంటే క్రాప్ డైవర్సిఫికేషన్ ఎందుకు చేయాలో చెప్తా. పంటల విస్తీకరణ అంటే ఏంటంటే ఒకే పొలంలో ఒకే రకమైన పంటలు కాకుండా వేరే వేరే పంటలు సాగు చేయడం. అసలు ఇలా ఎందుకు సాగు చేయాలి, దీనివల్ల లాభాలు ఏంటో నేను మీకు చెప్తాను. ఈ పంటల విస్తీకరణ చేయడం వల్ల భూమిలో ఉన్న పోషకాలు కూడా వస్తుంది. ఈ పంటల విస్తీకరణలో చాలా రకాలు ఉంటాయి. మొదటి వచ్చేసి పంట మార్పిడి. పంట మార్పిడి అంటే ఏంటంటే ఒక సీజన్లో మీరు వరి వేసిన తర్వాత ఇంకో సీజన్కి వచ్చేసరికి పప్పు రకాలు తెలిసినందుకు శనగలు, పెసర్లు అలాంటివి పెంచాలి మీరు. అట్లా పెంచడం వల్ల ఏంటిది, భూమి సారవంతం అవుతుంది, మీకు మంచి దిగుబడి కూడా వస్తుంది. ఇంకొక రకం ఏంటిదంటే మిశ్రమ పంట. మిశ్రమ పంట అంటే ఏంటిదంటే ఇప్పుడు మీరు ఒకే రకమైన పంట, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు జొన్నలు వేసింది అనుకోండి, జొన్నలతో పాటు పప్పులు ఏమైనా శనగలు అలాంటివి కూడా వేయాలి. ఇప్పుడు మీకు అది దిగుబడి వస్తుంది, ఇది దిగుబడి వస్తుంది. రెండు పంటలు పండించడం వల్ల మీకే ఎక్కువ ఆదాయం రావడం జరుగుతుంది. మూడవది వచ్చేసి ఏంటంటే అంతర పంటలు. అంతర పంటలు అంటే ఇప్పుడు కొబ్బరి తోట ఉన్న రైతు ఉంటాడు, ఒక కొబ్బరి తోట పైనే మొత్తం ఆధారపడి ఉంటే కష్టం, అది లాస్ట్లో వస్తుంది కావచ్చు మీకు కాపు. దాంతో పాటు మీరు పసుపు ఇస్తున్నారు అనుకోండి, ఇటు పసుపు ఆదాయం ఉంటుంది, అటు కొబ్బరి తోటలో ఆదాయం ఉంటుంది. ఇట్లా పెంచుకోవాలి మీరు. తర్వాత వచ్చేసి ఏంటంటే అనుబంధ పంటలు. అనుబంధ పంటలు ఏంటంటే ఒక పంట మనకి కోతకు వచ్చే కంటే ముందే ఇంకో పంట చల్లుకోవడం. ఇప్పుడు మీరు వరి తీసుకోండి, ఇప్పుడు మీరు వరి పెంచుతారు, 3 నెలల పంట. 3 నెలల పంట ఇప్పుడు పంట మీరు కోసే ముందు ఒక 10 రోజుల ముందు ఈ పెసర్లు కానీ అందులో చల్లుకున్నారనుకోండి, ఇటు ఇది మీకు దిగుబడి వస్తే దాంతోపాటు ఈ పెసర్లు కూడా దిగుబడి వస్తుంది. తర్వాత ఏంటంటే పంటల విస్తీకరణ అంటే ఏంటంటే పంటలు పండించడంతో పాటు ఈ కోళ్ళని పెంచడం కానీ, చేపల్ని పెంచడం కానీ, ఇట్లాంటివి పెంచడం వల్ల మీకు అధిక ఆదాయం రావచ్చు, ప్లస్ మీకు మంచి దిగుబడి కూడా ఉంటుంది. ఈ పంటల విస్తీకరణ చేయడం చాలా మనకి ముఖ్యం. ఇప్పుడు పంటల విస్తీకరణ చేయకపోతే మీరు ఎప్పుడు చాలా మంది వరి పండించే రైతులు మాత్రమే ఉన్నారు. ఈ వరి పండించిన దాంట్లో మళ్ళీ మీరు ఇంకోటి పండించట్లేరు కూడా. అట్లా పండించకపోతే మీకే తక్కువ దిగుబడి వస్తుంది, మీకే మంచి పోషకాలు ఉన్న భూమి ఉండదు. మీరు ఎన్నిసార్లు నీళ్ళు ఇచ్చినా కూడా భూమి అనేది బాగా గట్టిగా అయిపోతూ ఉంటుంది. ఇట్లా పంట మార్పిడి చేస్తే మీకే మంచిది, మీ పంట కూడా బాగా పండుతుంది. థ్యాంక్ యూ.